నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. కాంగ్రెస్ సీనియర్ లీడర్ హనుమంతరావు గారితో ఉన్నాము. రాహుల్ గాంధీ గారి పైన కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపుతున్నాయి దేశం మొత్తం. సార్, కంగనా రనౌత్ ఇలా కామెంట్స్ చేయడం దీన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు? అండి, ఆమె పాపులారిటీ కావడానికి మొన్న కూడా రైతుల వ్యతిరేకంగా రైతు కుటుంబంతో సంబంధం ఉన్న ఒక ఆడపడుచు సిఆర్పిఎఫ్ కూడా చెంపదెబ్బ కొట్టింది. వాళ్ళ ప్రెసిడెంట్ కూడా రైతుల వ్యతిరేకంగా మాట్లాడు ఇచ్చిన మళ్ళీ ఆమెలో మార్పు వస్తలేదు ఆమెకి. ఎందుకంటే సినిమా జీవితంలో పాపులర్ అయింది, రాజకీయాలలో కూడా పాపులర్ కావాలని రాహుల్ గాంధీ చెత్త అంటది, డ్రగ్స్ ఉన్నది ఎంక్వైరీ చేయాలంటది. ఆయన పాపులారిటీ గురించి సీటు గురించే మాట్లాడు. ఏదైనా ఉంటే నీకు దమ్ముంటే అట్లా మాట్లాడు. ఏది పార్లమెంట్లో యూఆర్ ఏ పార్లమెంట్ మెంబర్. పాపులారిటీ గురించి ఇంటర్వ్యూ ఇండియా టుడేకి ఇచ్చేసి మా నాయకుడిని అవమానపరుస్తే, ఆయన ఇమేజ్ని దెబ్బ కొడితే మేము అందరం హర్ట్ అయినాం. అందులో రాహుల్ గాంధీ ముఖ్య ఉద్దేశం ఏదైతే దేశంలో ఏ నాయకుడు మాట్లాడలే, బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగాలంటే క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయాలి. 90% వాళ్ళు ఉన్న జనాభాను పక్కకు పెట్టి 10% వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు. ఆ 90%కు లాభం కావాలంటే కులగన జరగాలి అని చెప్పాడు. కాబట్టి దాని గురించి ప్రతి ఒక్కరు హర్ట్ అయినాం. అందుగురించి నేను అంబర్పేట పోలీస్ స్టేషన్లో సిఐకు అదేవిధంగా ఏసీఐ కంప్లైంట్ చేసినా ఆమెను ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేయాలి. ఎఫ్ఐఆర్ కూడా చేసి ఇలాంటి భాష మాట్లాడినది మా నాయకునికి అవమానం చేసిన ఆమెను తప్పనిసరిగా మీద కేసు రిజిస్టర్ చేయాలని కోరుతున్నాను. బీజేపీ వాళ్ళు ఏమైనా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అనుకుంటున్నారు? అంటే ఇలాంటి ఎంపీ కంగనా రనౌత్ తోటి ఇలా కామెంట్స్ చేయించడం వల్ల బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారని కాదు, అది కనిపిస్తుంది కదా. కావాలని వాలంటరీగా ఒక అపోజిషన్ లీడర్ని అవమానం చేస్తున్నారంటే రేపటి నుంచి నరేంద్ర మోడీని కూడా అవమానం చేసేందుకు మాట్లాడతారు. అది తప్పు. ఒక పొజిషన్ మీద ఉన్న వ్యక్తిని మాట్లాడడం కల్చర్ నేర్చుకోమని చెప్తున్నా. దానికి నడ్డా గారు డైరెక్షన్ ఇవ్వమని, ఇక ముందు కూడా మాట్లాడితే ఇక ప్రజలలో తిరుగుబాటు వస్తుంది. కానీ నా ఉద్దేశం ఆమెకు లా తెలవాలి, అందుగురించే కేసు రిజిస్టర్ చేయమని చెప్పాను. ఆమె మీద కేసు నడుస్తే ఇంకోసారి 4 సార్లు హైదరాబాద్కు వచ్చి కోర్టు తిరిగితే ఇలాంటి భాష మాట్లాడదు అనేది నా ఉద్దేశం. కంప్లైంట్ మీద అంబర్పేట సిఐ ఏసీపీ ఏ విధంగా స్పందించారు? అంటే యాక్షన్ తీసుకుంటామన్నారా? కేసు రిజిస్టర్ చేసి ఇచ్చిండ్రు కదట, కంప్లైంట్ చేసిండ్రు, నాకు కేసు రిజిస్టర్ చేసి కూడా ఇచ్చిండ్రు. కంప్లైంట్ అది పోయింది, వాళ్ళు ఏం చేస్తారు అనేది చూడాలి. ఎందుకంటే అపోజిషన్ లీడర్ ఆఫ్ ది నేషనల్ పార్టీ ఇండియా అలయన్స్ 240 సీట్లు నాయకుడు అయినటువంటి అవమానం చేస్తే ప్రభుత్వం పోలీసు ఎందుకు యాక్షన్ తప్పనిసరిగా తీసుకుంటుంది అనేది నా నమ్మిక. రైట్. ఒక పార్లమెంటు సభ్యురాలై ఉండి ఏదైనా మాట్లాడితే పార్లమెంట్లోనే మాట్లాడాలి, కానీ బయట ఇలా బహిర్గతంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం వల్ల మేము అంబర్పేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు తదుపరి యాక్షన్ తీసుకుంటామని చెప్పారని అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ హనుమంతరావు గారు. కెమెరామ్యాన్ నరేష్తో కృష్ణబాల, పురా లోకల్.